ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాలు అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు అశనిపాతమయ్యాయి. అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించిన కొత్త నిర్దేశాలు ఆ విద్యార్థులు కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థనల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ విభాగం అంతర్జాతీయ విద్యార్థుల వివరాలను తమ డేటాబేస్ నుంచి తొలగించి వారి చట్టబద్ధతను నిర్మూలించిన అనేక ఉదంతాలు గడిచిన నెల రోజుల్లో వెలుగు చూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో విద్యార్థుల చట్టబద్ధతను రద్దుకు సంబంధించిన నిర్దేశకాలను ప్రభుత్వం బహిరంగపరిచింది. వీసాల రద్దు ద్వారా విద్యార్థుల హోదాను తొలగించడం ఇందులో ఒకటి. కొత్త నిబంధనలు విద్యార్థుల చట్టబద్ధతను రద్దు చేసేందుకు ఐసీఈకి అధికారాలు ఇచ్చాయని ఇమిగ్రేషన్ వ్యవహారాల న్యాయవాది బ్రాడ్ బనియాస్ అన్నారు. ఏ తప్పు చేయకున్నా విద్యార్థుల వీసాను రద్దు చేసి వారిని స్వదేశానికి తరలించేందుకు అధికారాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు.